రూపాయి నష్టం లేకుండా ఉండే విధంగా ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 కోట్ల రూపాయల అంచనా నిధులతో చేపడుతున్న ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులకు శుక్రవారం రాత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో 100% పైగా ఆక్యుపెన్సీ పెరిగి ఆర్టీసీ బస్టాండ్లు ఆడపడుచులతో కలకలాడుతున్నాయన్నారు. వారికి కేటాయించిన సిద్ధంలో వారు కోరుతున్నాము. సార్ ఇంకా చూడండి సార్. చేయడం జరిగింది. 8 ప్లాట్ఫామ్స్ తోటి ఈ బస్ స్టేషన్ నుంచి ప్రతినిత్యం ప్రతిరోజు వెళుతున్నాయి. శ్రీమతి లావుడ్య మానస గారికి గౌరవ శ్రీమతి ఉష్ణాలయంతో పాత్రికేయులందరూ కూడా వారికి కేటాయించిన సిద్ధంలో వారు కోరుతున్నాము. సార్ ఇంకా చూడండి సార్. చేయడం జరిగింది. 8 ప్లాట్ఫామ్స్ తోటి ఈ బస్ స్టేషన్ నుంచి ప్రతినిత్యం ప్రతిరోజు వెళుతున్నాయి. హుస్నాబాద్